యాదగిరిగుట్టను సందర్శించిన ప్రపంచ సుందరి మణులు నరసింహస్వామిని దర్శించుకున్న మిస్ వరల్డ్ పోటీదారులు. తెలంగాణలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు, కాళేశ్వరంలో స్నానమాచరించిన సీఎం రేవంత్ ఏర్పాట్లపై సంతృప్తి. ప్రభుత్వ బకాయిలతో విద్యార్థులు, కాలేజీలకు ఇక్కట్లు, సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ. పచ్చని చెట్లపైకి డజన్ల కొద్దీ బుల్డోజర్లు, కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ లో మెట్రో ఛార్జీలు పెంపు, కనిష్టంగా 12, గరిష్టంగా ₹75 పెరిగిన టికెట్ ధరలు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించాలన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. కాళేశ్వరం వద్ద గండం వంశీవర్గీయులు నిరసన, ఎంపీని పుష్కరాలకు ఆహ్వానించలేదని ఆందోళన. మెదక్ జిల్లా సెమ్నాపూర్లో దారుణం, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు, ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. ములుగు జిల్లా గుమ్మడిదొడ్డిలో ఘనంగా సడాలమ్మ తల్లి పండుగ, భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ప్రభుత్వం అన్నదాతలను గాలి కొదిలేసింది, అందాల బామల చుట్టూ తిరుగుతోందన్న బూరా నర్సయ్య గౌడ్. నిర్మల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న 4 అరెస్ట్, ఆసుపత్రిలో అనస్థీషియా దొంగతనం చేసి అమ్ముతున్నారని పోలీసులు వెల్లడి. పాలకొండ మండలం బానూరు గ్రామంలో విషాదం, వివాహ వేడుకలో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి. ఏపీలో 19 ప్రాజెక్టులు, 35,000 కోట్ల పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి వేగంగా జరుగుతోందన్న సీఎం చంద్రబాబు. ఉగ్రవాదులు దేశంలోకి వస్తుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి, మోడీ హయాంలో దేశం సురక్షితంగా లేదన్న సిపిఐ రాజా. తిరుపతిలో గంజాయి ముఠా అరెస్ట్, 2 మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో యువకుడి మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన. గుంటూరు జిల్లా తిమ్మాపురంలో రైతు గోదాం ప్రారంభించిన పెమ్మసాని, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న కేంద్ర మంత్రి. అనకాపల్లి పిఎస్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రారంభం, కుటుంబ తగాదా కేసులు పరిష్కరిస్తామన్న ఎస్పీ తుహీవ్ సిన్హా. నెల్లూరు జిల్లా పల్లప్రోలులో దారుణం, మల్లికార్జున్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసిన దుండగులు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైభవంగా శ్రీవారి కళ్యాణం, భారీగా తరలివచ్చిన భక్తులు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో భయాందోళనలు, 4 రోజుల్లో 6 చంపేసిన పులి. భారత్పై ట్రంప్ అక్కసు, ఇండియాలో యాపిల్ సంస్థను విస్తరించొద్దని టిమ్ కుక్ సూచన. దిగివస్తున్న బంగారం ధరలు, ఢిల్లీలో 1800 తగ్గిన 24 క్యారెట్ల పుత్తడి.